హాయ్ అండి అందరికీ. నేను మీ శారదాని. అందరూ బాగున్నారా? సో, రీసెంట్‌గా నేను గాయత్రి మంత్రం గురించి చెప్పాను కదా! నా లైఫ్‌లో కూడా ఒక మిరాకిల్ జరిగింది. సో, దాన్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా మాది గోదావరి కని అండి. పెద్దపల్లి డిస్ట్రిక్ట్. నేను నా 8థ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నా ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉండేది. ఓన్లీ 4, 5 మెంబర్స్ అంతే. వాళ్ళే కంటిన్యూ అయ్యారు 8థ్ నుంచి డిగ్రీ వరకు. సో, పీజీ చేసేటప్పుడు ఏంటంటే నాకు స్నిస్ట్‌లో ప్లేస్‌మెంట్ వచ్చింది. శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎక్కడ అంటే గట్కేసర్ హైదరాబాద్‌లో. నేనేంటంటే అప్పుడు తార్నాక హాస్టల్‌లో ఉండేదాన్ని. ఓకేనా. తార్నాక నుంచి మా కాలేజ్‌కి 1½ అవర్ పట్టేది. నా పరిస్థితి ఏమైందంటే, ఇన్ని డేస్ నేను ఒకటే సర్కిల్ ఉండేదాన్ని. ఎవరితో మింగిల్ అవ్వలేదు. వాళ్ళే నా ప్రపంచంగా ఉన్నాను కదా! ఇప్పుడేంటంటే నూతిలో ఉన్న కప్పను తీసి బయట పడేసినట్టు అయింది నా పరిస్థితి. అందరూ కొత్త వాళ్ళు, అందరితో అడ్జస్ట్ అవ్వాలి, అన్నీ చూసుకోవాలి. నేను ఒక్కదాన్ని. అప్పుడేంటంటే మళ్ళీ ప్రొఫెసర్స్ ఎంత స్పీడ్‌గా చెప్పేటోళ్ళంటే క్లాస్‌లో అంత స్పీడ్‌గా చెప్పేటోళ్ళు. నాకేమో అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఏమైందంటే మా ఫినాన్స్ మేడం వచ్చింది. క్లాస్ చెప్పింది. చెప్పినాక డౌట్ అడిగింది. నన్ను అడిగింది లేపి అడిగింది. అడిగేసరికి నాకు అసలు మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయి ఇట్లా చూస్తాను నేను మేడంని. తర్వాత అంతమందిలో నన్ను అడిగింది కదా అనేసి నాకు ఇన్సల్టింగ్ అనిపించింది. ఎందుకంటే నేను ఆన్సర్ చేయలేకపోయా కాబట్టి. ఇన్సల్టింగ్ అనిపించి ఇక మనం అసలే సెన్సిటివ్ అయ్యే మొత్తం ఇక కళ్ళ నుంచి కన్నీళ్ళు ఇలా కారిపోయి తర్వాత మ్యామ్ నన్ను తన క్యాబిన్కి తీసుకెళ్ళి ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి అనేసి అడిగింది. అట్లా అడిగేసరికి నేను చెప్పాను మేడం తోటి. ఏమని అంటే నేను క్యాచ్ చేయలేకపోతున్నాను మ్యామ్ అనేసి చెప్పాను. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం మ్యామ్. నాకు ఇంగ్లీష్ ఒకటేసారి చాలా బ్యారియర్గా అనిపిస్తుంది, క్యాచ్ చేయలేకపోతున్నాను అంటే మ్యామ్ చెప్పింది. సో నీ ఫ్రెండ్స్తో నువ్వు కాంపిటేటివ్ అవ్వాలంటే వాళ్ళు ఒకసారి చదివేదాన్ని నువ్వు 3 టైమ్స్ చదువు, సింపుల్ అనేసి చెప్పింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పి నేను అక్కడ నుంచి బయటకు వచ్చేసినాక ఇదంతా జరిగింది ఏ రోజు అంటే సాటర్డే రోజు జరిగింది. నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా మనసు కొంచెం మంచిగా అనిపించకుండా నేను మా ఫ్రెండ్ తేజు ఈరోజు టెంపుల్కి వెళ్దామే అంటే సరే అని ఇద్దరం వెళ్ళాం. అక్కడ తార్నాకలోని స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియం పక్కకే శివాలయం ఉంటుంది కొండ మీద. ఆ శివాలయంకి వెళ్ళినాక దర్శనం చేసుకున్నాక కూర్చున్నాక బోర్డు మీద నాకేంటంటే గాయత్రి మంత్రం కనిపించింది. శివాలయంలోనే నేను చదివాను గాయత్రి మంత్రాన్ని. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సో మంత్రపఠనం అనేది ఒక 11 టైమ్స్ అలా చేశాను నేను. చేశాక నెక్స్ట్ డే ఏంటి మండే కదా, మండే రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు 7:30కి అలా స్టార్ట్ అయ్యేవాళ్ళం మేము. 7:15, 7:20కి అలానే స్టార్ట్ అయిపోయేవాళ్ళం హాస్టల్ నుంచి. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళేసరికి 1½ అవర్ పడుతుంది కదా. సో ఏంటంటే ఇట్లా ట్రావెలింగ్ మధ్యలో ఏంటంటే బస్ ఎక్కంగానే నేను నా పని ఏంటంటే ఫింగర్ టిప్స్ మీద అమ్మ మంత్రం మనసులోనే చాంట్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇట్లా. సో నా గోల్ ఏంటంటే మార్నింగ్ 108, ఈవినింగ్ 108. కానీ నేనేం చేశానంటే 108 ఖచ్చితంగా చేసి ఇంకా టైం ఉంటే నేను కంటిన్యూ చేసేదాన్ని. అప్పుడు ఏంటంటే కౌంట్ చేసేదాన్ని కాదు. ఈ జర్నీలో ఇది ఖచ్చితంగా జరిగేది. ఇంకా క్లాస్ వినేటప్పుడు క్లాస్ అయిపోయాక బ్రేక్ టైం ఉంటుంది కదా 5 మినిట్స్ అలా. ఆ 5 మినిట్స్లో కూడా నాలో ఈ మంత్రం ఏ పని చేస్తున్నా మంత్రం అనేది ఫ్లోలో ఉండేది అన్నట్లు. వాటర్ తాగడానికి వెళ్ళినాం, ఏ పని చేస్తున్నా ఇట్లా మంత్రం అనేది చాంట్ చేసుకుంటూ ఉండేదాన్ని నేను గాయత్రి మంత్రాన్ని. తర్వాత ఏమైందంటే ఫస్ట్ సెమ్ అయిపోయింది. సెకండ్ సెమ్లో నేను కాలేజ్లో సెకండ్ టాపర్ని. మా ఫ్రెండ్స్ అందరు కూడా షాక్ అయ్యారు అన్నట్లు. ఏంటి తనకి సెకండ్ టాప్ రావడం ఏంటి తను అనేసి. ఇంకా అప్పటి నుంచి ఇంకా క్లాస్లో కూడా మనకి కొంచెం లెవెల్ పెరిగి రెస్పెక్ట్ అది కూడా బాగా పెరిగింది. ఇంకా ఏంటంటే మనం ఎంబీఏలో ఉన్నప్పుడు స్టేజ్ ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వచ్చేది.
అప్పుడేంటంటే దానికి కూడా మన బాడీ లాంగ్వేజ్‌ని, ద వే వి స్పీక్ ఆర్ కన్వే విత్ అదర్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసేటోళ్ళు. అన్నీ కన్సిడర్ చేసి మార్క్స్ ఏసేటోళ్ళు. చాలామంది స్టేజ్ అనంగానే భయపడేటోళ్ళు. నాకెందుకో ఆ స్టేజ్ అంటే నేనెళ్ళి చాలా ఫ్రీగా మాట్లాడేస్తూ ఉండేదాన్ని. నాకు అలాంటి భయాలేవి ఉండకపోయేవి. ఎందుకంటే ఐ ఫీల్ అమ్మ విత్ మీ అన్నట్లు ఫీల్ అయ్యేదాన్ని. నేను అప్పటికి అంత స్పిరిచువల్‌గా ఏం లేదు. నాకేం తెలీదు. కాకపోతే నాకు కొంచెం అమ్మవారు మంత్రం చాంట్ చేసుకొని వెళ్ళేదాన్ని. కొంచెం భక్తి అనేది చిన్నప్పటి నుంచే ఉంది. అసలు ఎట్లా నేను ఈ స్పిరిచువల్ వేకొచ్చానో ఇంకో వీడియోలో చెప్తాను. శివయ్య శివరాత్రి రోజు చేసిన మిరాకిల్ ఏంటి నా లైఫ్‌లో అని. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది నేను ఒక వీడియోలో చేస్తాను. సో ఏంటంటే స్టేజ్ ఫియర్ కూడా ఉండేది కాదు. ఇలానే 2½ ఇయర్స్ ఫినిష్ అయింది. ఆ 2½ ఇయర్స్ కూడా నేను అమ్మ మందిరాన్ని చాంట్ చేస్తూనే ఉండేదాన్ని. నాకు క్యాంపస్ రిక్రూట్మెంట్‌లో కూడా ప్లేస్‌మెంట్ వచ్చింది. కానీ నేను వెళ్ళలేదు. అది వేరే సంగతి అనుకోండి. ఇక్కడ అమ్మ మనకి ఏదో ఒక రూపంలో మనకు తోడుగా ఉంటుంది గదా! నాకు మొన్ననే గాయత్రి మంత్రం ఆ రోజు చెప్పినప్పటి నుంచి నాకు అనిపిస్తుంది నేను చాంట్ చేసేదాన్ని కదా అనేసి ఒక్కసారి చూసుకుంటే ఇదంతా అమ్మ బ్లెస్సింగే కదా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మనకి నవరాత్రులు వస్తున్నాయి కదా, ఆ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క ప్రసాదం పెడతాం. అవన్నీ ఉట్టిగానే పెట్టడం కాదు, ఆ ప్రసాదాల వెనుక చాలా మ్యాటర్ ఉంటుంది అన్నట్టు. ఏంటంటే ఒక్కొక్క ప్రసాదం వల్ల ఒక్కొక్క చక్ర అనేది అలైన్ అయి ఉంటుంది. అవి డీటెయిల్గా నేను మీకు త్వరలో చెప్తాను, ఓకేనా? ఇంకా ఏంటంటే ఇంకా ఏముంటుందండి, అసలు మీరు నాతో మాట్లాడుతున్నారా? నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా? ఎలా అనిపిస్తుంది? ఏదైనా చెప్పొచ్చు కదా. నాకు మీ మాటలు వినాలని ఉంది. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. మీకు ఇష్టమైతేనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. వీటికన్నిటికంటే ముందు మీరు నాకు మీ ఒపీనియన్స్ చెప్పండి. ఫస్ట్ నాకు మీ ప్రతి ఒక్కరి వాయిస్ వినాలని ఉంది. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేయండి. మీ సిస్టర్లా ట్రీట్ చేయండి. మీ ఫ్రెండ్లా ట్రీట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ మాత్రం డెఫినెట్గా చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.